అయితే డెఫినెట్గా ఆ అన్ని ఎమోషన్స్ని మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ప్లీజ్. థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలీదు, అండ్ మాట్లాడడం అసలు రాదు నాకు. అండ్ ఫస్ట్ వెంకట్ సార్ ఫోన్ చేశారు సార్, ఫస్ట్ చేసి ఇలా మూవీ ఉంది ఒకసారి స్క్రిప్ట్ వింటావా అంటే, నాని సార్ డబ్బులే పెడుతున్నారు దానికి, అండ్ ఆయన జడ్జిమెంట్ వచ్చేసి ఆయన చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత నేను ఏంటి సార్, నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు రమ్మంటే అప్పటికి వచ్చి చేయడానికి అని చెప్పేసి అన్నాను సార్. తర్వాత రోజు వచ్చాను, జగదీష్ బ్రోని కలిశాను. జగదీష్ గారు స్క్రిప్ట్ చెప్పారు. అసలు ఆయన క్లారిటీకి అంటే ఆయన స్క్రిప్ట్ చెప్పింది ఆ రోజు స్క్రిప్ట్లో ఏమైతే ఉందో సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది. ఒక పాయింట్ ఎక్కువ లేదు, పాయింట్ తక్కువ లేదు సార్, అంతా క్లియర్గా ఉన్నారు ఆయన. అండ్ సాంగ్స్ స్టార్ట్ చేసాం, రెండు పాటలు ఫస్ట్ ట్యూన్కే ఓకే చేశారు సార్. చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ మీతో జర్నీ మెమరబుల్ నాకు ఎప్పటికీ. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీం, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం చాలా నచ్చింది. అసలు ఏదైనా అవకాశం ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా మీ అందరితో ఉండాలని అనిపించింది, అంత బాగుంది టీం నాకు. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆల్. అండ్ ప్రశాంతి మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. దీప్తి మేడం, థ్యాంక్ యూ. అండ్ నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నామని కూడా అన్నవరు మీరు నన్ను, నాకు తెలిసి నేనంటే అంత ఇష్టం మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు స్టేజ్ ఎక్కిన ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటాను, ముందు రోజు ప్రిపేర్ అవుతాను, ఏది ఉండదు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో అయిపోద్ది. ఇప్పుడు కూడా చాలా మాట్లాడదాం అనుకుని అద్దం ముందు కూడా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి 90% పోయింది. అద్దం తీసుకొస్తే వస్తుందా అండి స్పీచ్? అద్దం వస్తుందండి, నేను రాను. అండ్ శివాజీ సార్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మీ అందరి పెర్ఫార్మెన్సెస్ నాతో మంచి మ్యూజిక్ చేయించినాయి. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది అంటే రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు అన్నది ఎంత ఉంటుందో తెలీదు. ఒక డైరెక్టర్ విజన్ ఎంత బాగుంటే అంత బాగా వస్తుందని నమ్ముతాను సార్ మ్యూజిక్ అన్నది. అండ్ దర్శి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ రిలీజ్కి వచ్చినప్పుడు మీ ఎనర్జీ పాస్ అయింది, అదే నన్ను ఆర్ఆర్ చేయించింది. అండ్ హర్షవర్ధన్ సార్, అండ్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్ మీ యాక్టింగ్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ బ్రో, మంచి 2 సాంగ్స్ చాలా బాగా రాశారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను, మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాని సార్, ఏదో ఒక్కొక్కసారి నేను చెప్పాలనుకుందేమి చెప్పలేకపోతున్నానేమో అనుకుంటాను నాని సార్ తోటి. ఏదో ఒక ఆయన మీద ఉన్న ఇష్టం ఇదంతా నాని సార్, మీ మీద ఉన్న ఇష్టం నేను ఎక్కడో చెప్పలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉండిపోద్ది సార్ ఎప్పుడు. అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి దిగిపోతుంటాను, బట్ అది మీకు ఎలా అర్థం అవుద్దో అర్థమైపోద్ది. విజయ్ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు అన్నది మీకు ఎలా తెలుస్తుందో తెలియదు నాకు. నిన్న కూడా ఈవినింగ్ మనం కలిసినప్పుడు ఎక్కడో నేను మూలకి పోతుంటే, రా విజయ్ ఫోటో తీసుకుందాం, అది ఇలా మీరే నన్ను తీసుకొచ్చడం నాకు ఒక అన్నయ్య ఉంటే ఎలా ఉంటుంది ఇంట్లో అలా అనిపించింది సార్ నాకు నిజంగా. అండ్ అంటే ఎక్కడో నేను మాట్లాడలేకపోవడం ఒక డిసడ్వాంటేజ్ కింద ఫీల్ అవ్వట్లేదు సార్, అడ్వాంటేజ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడో ఒక మాట్లాడేస్తే మీ మీద కొంత ప్రేమ నేను చెప్పేస్తాను, ఇంకొంత మ్యూజిక్లో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రేమ మ్యూజిక్ తోటే చూపిస్తున్నాను. అది అలా కన్వర్ట్ అవుతుంది అనిపించింది సార్ నాకు. అందుకని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ
అన్నట్టుగా రుణపడి ఉంటాను సార్. మీ బ్యానర్లో చేయడం ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. మాట్లాడలేను అంటూనే అందరినీ కవర్ చేశారు. యాక్చువల్లీ కోర్టు సక్సెస్ ఫైనల్లీ విజయ్ గారి చేత మాట్లాడించింది. థ్యాంక్ యూ.